హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే మీకు మీ లైఫ్లో అందిస్తుందండి. ఖచ్చితంగా యూనివర్స్ ఇచ్చే ప్రతి మెసేజ్ని కూడా మీరు ఫాలో అయితే మీ లైఫ్లో సూపర్ చేంజెస్, వండర్స్ని చూస్తారండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను చేసే పర్సనల్ రీడింగ్స్ తాలూకా ఫీడ్బ్యాక్స్ కానీ, నాకు వాట్సాప్లో పర్సనల్గా పెట్టే మెసేజెస్ కానీ అట్లా ఉన్నాయండి. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఫస్ట్ రీడింగ్స్ ఫాలో అవ్వకముందు ఎలా ఉన్నారు, ఫాలో అయిన తర్వాత ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అని చెప్తుంటే నాకే ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరందరి లైఫ్లో కూడా ఇట్లాంటి చేంజెస్ అనేవి రావాలి అని నేనైతే హార్ట్ఫుల్గా యూనివర్స్ని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతామండి. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది చూద్దాం. సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. కన్సర్న్ అండ్ కన్సర్న్ చూసారా, మీ లైఫ్లో మీరు కోరుకున్న పర్సన్స్ కానీ, మీరు ఇష్టపడే జాబ్ కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం, లేదా ఏదో మంచి ఆపర్చునిటీస్ కానీ ఇట్లాంటివి మీ లైఫ్లో మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అంటే ఇప్పటి వరకు రిలేషన్షిప్లో మేము ఎవరైతే సింగిల్గా ఉన్నామో, మాకు ఎవరూ సరిగా మా సోల్మేట్ దొరకట్లేదు, ఒకవేళ సోల్మేట్ కనెక్షన్ ఉన్నా కూడా సరిగా లేదు అని ఫీల్ అవుతున్నారు, లేకపోతే ఎవరైతే మేము అన్నిటిలోని కూడా లాస్ అయిపోయాం, సింగిల్గా ఉన్నాము అనుకుంటున్నారు, మోసపోయాం అనుకుంటున్నారు, లేకపోతే మేము అనుకున్న జాబ్ రాలేదు అనుకుంటున్నారు, లేకపోతే నాకు మంచి ఆపర్చునిటీస్ బిజినెస్ పరంగా కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ రాలేదనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా యూనివర్స్ ఏం మెసేజ్ పంపిస్తుందంటే, మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్లో మంచి ఆపర్చునిటీస్ కానీ, మంచి వ్యక్తులు కానీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళంతట వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. అంటే మీకు తెలుస్తుంది వాళ్ళు మా కోసమే వచ్చారు, లేదా పలానా జాబ్ నా కోసం. అంటే ఎవరి ప్రయారిటీ వాళ్ళదండి. ఇక్కడ ఒక్కొక్కరికి జాబ్ అవసరం ఉంటుంది, ఒక్కొక్కరికి బిజినెస్ అవసరం ఉంటుంది, ఒక్కొక్కరికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవసరం ఉంటుంది, ఒక్కొక్కరికి పర్సనల్ లైఫ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఎవరు దేనికోసం కనెక్ట్ చేసుకొని యూనివర్స్ని చూస్తున్నారో అక్కడ వాళ్ళకి ఆ మెసేజ్ అనేది వర్తిస్తుంది. సో మీకు ఏది రిలేట్ అయ్యిందా అనేది మీరు చూసుకోండి. యూనివర్స్ అయితే మీకోసం వెయిట్ చేస్తున్న పర్సన్స్ కానీ, మీకోసం వెయిట్ చేస్తున్న జాబ్ కానీ, మీకోసం వెయిట్ చేస్తున్న ఆపర్చునిటీ కానీ మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. అది మీకు చక్కగా తెలుస్తుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మనసులో అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి. అండ్ నెక్స్ట్ ఏం చెప్తుందంటే యూనివర్స్, విక్టరీస్ వస్తాయి అంటే విజయాలు, ఒకదాని వెంట ఒకటి విజయాలు. ఇప్పటి వరకు అయితే ఫ్లాప్ అవుతున్నాం, లేకపోతే ఫెయిల్యూర్స్, మేము చాలా అన్ని విషయాల్లో లక్ లేదు, ఇట్లా ఎవరైనా ఫీల్ అవుతుంటే దయచేసి అవన్నీ కూడా వదిలేయండి. యూనివర్స్ ఏం చెప్తుందంటే, మంచి ఒక విజయాలు అంటే ఎలా ఉంటుందంటే అసలు మీరు ఊహించలేని విధంగా విక్టరీస్ అన్నీ అంటే స్టేబుల్గా ఉంటాయంట. అది కూడా ఈరోజు మంచిగా ప్రాఫిట్ వచ్చి, ఒక డబ్బుల విషయం మాట్లాడుకుందాం, లేకపోతే బిజినెస్లో ఈరోజు మంచిగా ప్రాఫిట్ వచ్చి రేపు మంచిగా లాస్ రావడం ఇట్లాంటిది కాదు. మీకు వచ్చేవి ఎలా ఉంటాయంటే ఆపర్చునిటీస్ అని ముందే చెప్పాం. మేము ఒకవేళ మీ లైఫ్లోకి ఒక పర్సనే వచ్చారనుకోని, వాళ్ళు ఎలా ఉంటారంటే మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమించే వాళ్ళగా ఉంటారంటే వాళ్ళ ప్రేమ అనేది స్టేబుల్గా ఉంటుంది. అది ఒక విజయానికి సంకేతం. అంటే మీరు అనుకున్నది ఇప్పటి వరకు మీరు ఏదైతే సాధించలేకపోయామో, మాకు పలానది దక్కలేదు అనుకుంటున్నారో అట్లాంటిది మీకు దక్కబోతుంది. అది రిలేషన్షిప్స్ అయినా అయి ఉండొచ్చు, కెరియర్ అయినా అయి ఉండొచ్చు, జాబ్ అయినా అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ మేటర్స్ అయినా అయి ఉండొచ్చు. మీకు వచ్చేది ఎలా ఉంటుందంటే విజయం. మీ మనసుకి విజయాలు వచ్చినప్పుడు మన మనసు ఆటోమేటిక్గా సంతోషపడుతుంది కదండి. మనం అన్నిట్లో సక్సెస్ సాధిస్తే ఎలా ఉంటాం, మనం చాలా హ్యాపీగా ఉంటాం. సో మీకు వచ్చేది మీ హ్యాపీనెస్తో పాటు అది ఎలా ఉంటుందంటే చాలా స్టేబుల్గా ఉంటుంది. ఎలా అంటే చక్కగా కాన్స్టెంట్గా, అంటే ఒకసారి తగ్గిపోవడం, ఒకసారి పెరిగిపోవడం ఇట్లాంటివి ఏమీ లేకుండా ఒక మంచి స్టెబిలిటీ ఉన్న విధంగా మీకు అయితే చేంజ్ అనేది వస్తుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ అయితే ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా ఎలాంటి చేంజెస్ చెప్తుందంటే యూనివర్స్,
ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపిస్తాయంటే కొన్ని ఛాలెంజింగ్గా అనిపిస్తాయంట, కొన్ని అనిపిస్తాయంటే ఎందుకు మా లైఫ్లో ఇలా జరుగుతుంది అనిపిస్తాయంట. అంటే అసలు ఇంత పాస్ట్లో మేము ఇంత బాధపడ్డాం, ఇంతలాగా మేము హర్ట్ అయ్యాం, లేకపోతే ఇంతలాగా మేము సఫర్ అయ్యాం కొన్ని విషయాల వల్ల. ఇప్పుడు చూస్తే అంత రివర్స్ అయింది, అంతా ఒక మాయలాగా జరుగుతుంది. అసలు ఇదేంటి ఛాలెంజ్ ఏంటి? నేను దీన్ని బాగా అప్పటి వరకు మిమ్మల్ని ఎవ్వరు ఇష్టపడలేదు అనుకుందాం, సడన్గా మీ లైఫ్లోకి ఒక మంచి పర్సన్ వచ్చారండి, మిమ్మల్ని మంచిగా చూసుకోవడానికి, మిమ్మల్ని మంచిగా హ్యాపీగా ఉంచడానికి ఆ పర్సన్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో, వాళ్ళు చూపించే ప్రేమ కానీ, వాళ్ళ ఇచ్చే అభిమానం కానీ ఎట్లా అనిపిస్తుంది? వామ్మో ఏంటి చేంజ్ అని అనుకుంటారా లేదా? అసలు ఏంటి ఇంతవరకు నా లైఫ్లో ఇది జరుగుతుంది అని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేనిది జరుగుతుంది అని మీకు అనిపిస్తుందా లేదా? ప్రతి మనిషికి అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ అందరూ పొందుతారు. అలానే కెరియరు, జాబు, రిలేషన్షిప్స్ వీటిలో కూడా ఇలానే ఉంటుందండి. అన్నిట్లో కూడా ఇదే విధంగా ఉంటుందండి. వచ్చే వాటిని చూసి మీరు ఒక వండర్ అనేది ఫీల్ అవుతారు, అసలు మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు. అట్లాంటి చేంజెస్ అనేవి జరగబోతున్నాయి. అది మీకు ఎలా అనిపిస్తుందంటే, మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మన లైఫ్లో ఏ చేంజ్ వచ్చినా, బాధ వచ్చినా, సాడ్ వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా కూడా మనం ఆలోచించుకుంటామండి. అట్లా మీరు కూడా అలా ఆలోచిస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది, ఈ కార్మిక్ ఎనర్జీసా, నేనేమైనా గత జన్మలో చేసిన పుణ్యం నన్ను ఇలా కాపాడిందా, ఇవన్నీ, లేదా పాతగా ఛాలెంజెస్ అన్నీ పోయి ఇప్పుడు నాకు మంచి రోజులు వచ్చాయా అని మిమ్మల్ని మీరే నమ్మలేనట్టు హ్యాపీ ఫీల్ అవుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు కానీ, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే జాబ్ కానీ, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే ఆపర్చునిటీ కానీ, చెప్పాను కదా ముందుగానే ఇలాంటి చేంజెస్ అనేవి జరుగుతాయని. ఎలా ఉంటుందంటే, మీరు మీ దారిలో వెళ్తున్నా వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ మీ వెన్నంటే ఉండాలని, మీ చుట్టూ తిరగాలని, మిమ్మల్ని చూసి అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని ఇట్లాంటి ఆలోచనలతో ఉంటారు. అట్లాంటి ఫీల్ అంతా మీకు కలుగుతుంది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ వెనకాలే ఉండటం కానీ, లేదా మీరు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ మంచి మంచి ఆపర్చునిటీస్ మీ చేతికి రావడం, లేదా మీరు ఏదైనా మనీ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ఉన్నట్టుండగా ఎన్ని దాంట్లో మనీ ఇన్వెస్ట్ చేసినా అన్నింటిలో కూడా ప్రాఫిట్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఇట్లాంటి చేంజెస్ అంటే ఎవరికి ఏ పరంగా కావాలి అని కోరుకుంటున్నారో అట్లా వాళ్ళందరికీ కూడా మీ లైఫ్లో అట్లాంటి మంచి మంచి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరుగుతాయి అని యూనివర్స్ చూపిస్తుందండి. ఇంకా ఎలా ఉందంటే, ఒక బ్లిస్ఫుల్ లైఫ్ అంటే ఒక దీవించబడిన, అంటే పెద్దల దీవెనలు దొరికితే మనకు ఒక హ్యాపీ లైఫ్ ఎలా ఉంటుంది, అట్లాంటి దేవుని దీవెనలు దొరికితే ఒక హ్యాపీ లైఫ్ ఎలా ఉంటుంది. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో, నేను అసలు ఇది నా కోరిక, నాకు కంప్లీట్ అవ్వలేదు, ఇది నా విజన్ నాకు కంప్లీట్ అవ్వలేదు అని ఏదైతే, ఇది నా డ్రీమ్ కంప్లీట్ అవ్వలేదు అని ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా కంప్లీట్మెంట్ జరుగుతాయి, కంప్లీట్ అవుతాయి. మీకు ఒక మంచి హ్యాపీ లైఫ్, ఒక దీవించబడిన, అంటే అందరి మన్ననలను, అందరి ప్రశంసలను పొందితే ఎలా ఉంటామండి, అట్లాంటి ఒక బ్లిస్ఫుల్ లైఫ్, ఒక హ్యాపీ లైఫ్ అనేది మీకు రాబోతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలా ఉంటారు అంటేనంట, ఇంకా ఏం చేంజెస్ చూపిస్తుంది యూనివర్స్, ఈ చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అని చెప్తుంది. ఇంకా ఎలాంటి చేంజెస్ చూపిస్తాయంటే, ఈ సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటారు. నాకేనా ఇవన్నీ, అంటే ఒక ప్రౌడ్గా ఫీల్ అయిపోవడం, నా అంత ఇదిగా ఎవరు ఉండరు, లేకపోతే అన్నీ హడావిడి చేయడం, ఇట్లాంటివి ఏమి ఉండవు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం, ఇంత మంచి, అంటే కొంతమంది విషయాలు ఏం జరుగుతుందండి, ఏదైనా బాధ వస్తే కుంగిపోయి అందరినీ తిడుతూ ఉంటారు, లేదు ఏదైనా సంతోషం వస్తే పొంగిపోయి ఇదంతా నా ఇదే, నేను అసలు నా అంతటి వాళ్ళు లేరు అన్నట్లు అలా ఉంటారు. మీరు అది ఇది కాదు, మీరు ఎలా ఉంటారంటే ప్రతి దాన్ని కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు. అంటే అన్ని వరుసగా విజయాలు రావటం, అన్ని వరుసగా మీరు కోరుకున్న మీ లైఫ్ స్టైల్ మారడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఎలా ఉంటారంటే ఒక స్టేబుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటారు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు. మిమ్మల్ని మీరు సెల్ఫ్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా నేను మంచిగా ఇంకా మంచిగా ఉండాలి, ఎందుకంటే ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు మనం ఇంకా మంచిగా షైన్ అవ్వాలి అనే ఒక ఆలోచనతో మిమ్మల్ని మీరు ఫస్ట్ అన్ని విషయాల్లో కూడా ఇంకా మోటివేట్ చేసుకోవడం,
అప్పటి వరకు బాధపడే వ్యక్తి చక్కగా ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు, అవును నేను ఇది కాదు, నేను ఈ బాధలో ఉండకూడదు, నేను ఇంకా నా లైఫ్ ఇంత బాగుంది, ఇంకా మంచిగా వెళ్ళాలి అన్నట్లు ఒక అవగాహన మీ మీద మీకు పెరుగుతుంది. అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో ఇంకా ఏం చెప్తుందంటే, మీరు కోరుకున్నట్లే మీరు ఎలా అయితే ఒక ఆహ్లాదకరమైన లైఫ్ని, ఎవ్వరమైనా అంతే కదండి, మన లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే పెద్ద పెద్ద కోరికలు కాకపోయినా మనకున్న దాంట్లో సంతోషంగా ఎలా ఉండాలి, ఒక డ్రీమ్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, దేనిలోనైనా కూడా అలాంటి డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ అనేది మీకు ఫుల్ఫిల్ అవుతుంది. అక్కడ మీ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా ప్యాషనేట్గా ఉంటుందండి. అంటే మీ ప్యాషన్ ఏదైతే, నాకు పలానాది కావాలి అని ఎప్పటి నుంచో కోరిక ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతూ ఉంటే మీకు ఆ హ్యాపీనెస్ అనేది చాలా చాలా సంతోషాన్ని ఇస్తుందంట. అది మీ లైఫ్లో ఒక మంచి చేంజ్ లాగా ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. ఇంకా ఎలా ఉంటారంటే చాలా చాలా కాన్ఫిడెన్షియల్గా, ఒక కింగ్ ఎలాగైతే, ఒక రాజు ఎలా అయితే అంత మంచి కాన్ఫిడెన్స్తో చాలా చాలా హ్యాపీగా ప్రతి డెసిషన్లోనూ కాన్ఫిడెన్స్, రాయల్టీ ఎలా అయితే ఉంటుందో అట్లాంటి ఒక డిగ్నిఫైడ్ మైండ్ సెట్తో ఉండడమే కాకుండా అట్లాంటి ఫెసిలిటీస్ కూడా, అంటే అర్హతలు వస్తాయి, అలాంటి ఒక బిహేవియరు వస్తుంది, అండ్ అలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా, రాజుకి ఎలాంటి సౌఖ్యాలు ఉంటాయో అవన్నీ కూడా మీకు లభిస్తాయి. రాజుకి ఎలాంటి ధైర్య సాహసాలు ఉంటాయో అలాంటి ధైర్య సాహసాలన్నీ మీ మైండ్లో ఉంటాయి. రాజుకి ఎలాంటి తెలివితేటలు ఉంటాయో అట్లాంటి తెలివితేటలు ఉంటాయి. ఒక కింగ్ ఎలా అయితే అందరితోనూ ఎవరితో ఎలా ఉండాలి అని ఒక ప్లాన్ ఉంటుంది కింగ్కి, ఉంటుంది కాబట్టి కింగ్ అవుతారు. మంత్రులతో ఎలా ఉండాలి, సైన్యాధిపతులతో ఎలా ఉండాలి, లేకపోతే నార్మల్ సామాన్యమైన పర్సన్స్తో ఎలా ఉండాలి, లేకపోతే ఒక న్యాయాధిపతులతో ఎలా ఉండాలి, మహారాణి గారితో ఎలా ఉండాలి, ఇట్లా ఒక కింగ్కి అవన్నీ కూడా తెలుసు. పక్క రాజ్యాల వాళ్ళతో ఎలా ఉండాలి, శత్రువులతో ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి, గురువుల్ని ఎలా గౌరవించాలి, ఇవన్నీ ఒక కింగ్కి తెలుసు. అట్లా అన్నమాట. అంటే అన్ని క్వాలిఫికేషన్స్ అనేవి మీ మైండ్లో కూడా చేంజ్ అవుతాయి, మీ లైఫ్ స్టైల్లో కూడా చేంజ్ అవుతాయని యూనివర్స్ అయితే చెప్తుందండి. పాస్ట్లో ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి, అట్లా చేంజ్ అవుతుంది, కానీ పాస్ట్లో ఏదో ఒక డీప్ ఇష్యూస్ మీ మనసు మీద మాత్రం ఉన్నాయి అని చెప్తుంది. అది రిలేషన్షిప్స్లో అని చెప్తుంది, అండ్ కెరియర్లో కూడా మీరు అనుకున్న స్టేజ్లో లేక పక్క వాళ్ళు మాటలు అంటుంటే అవన్నిటికీ బాధపడి మీ మనసు మొక్కలైంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి మీ మనసును గాయపరిచి, అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు ఇవ్వడం, కానీ మీకు అవసరమైనప్పుడు మీ మనీ మీకు ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ ఇష్యూస్ని మీరు ఏంటంటే రీకలెక్ట్ చేసుకుంటున్నారంట. అంటే అప్పుడు అలా జరిగింది, నేను ఒక వ్యక్తిని నమ్మి నా సోల్మేట్ అనుకున్నాను, లేకపోతే నా ఫ్రెండ్ అనుకున్నాను, నా రిలేటివ్ అనుకున్నాను, నేను మొత్తం నా ఇష్యూస్ అన్నీ వాళ్ళకి తెలియచేశాను, నేను నమ్మి నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ వాళ్ళకి చెప్పాను, లేకపోతే వాళ్ళ మీద డబ్బు ఇన్వెస్ట్ చేశాను, లేకపోతే నా ప్రేమని ఇన్వెస్ట్ చేశాను, నా టైంని ఇన్వెస్ట్ చేశాను, కానీ అక్కడ నాకు సరైన న్యాయం జరగలేదు, నన్ను మోసం చేశారు, ఆ టైంలో నేను ఇలా మోసపోయాను అనే ఒక బాధ అయితే మీ మనసులో ఉంటుంది. అండ్ ఇంకా నేను అనుకున్న స్టేజ్లో నాకు మంచి జాబ్ దొరకలేదు, లేదా నేను చేస్తున్న జాబ్లో నన్ను అప్పుడు అలా అన్నారు, ఇలా అన్నారు అని ఒక ఏదైతే పాస్ట్లో జరిగినాయో ఆ ఇన్సిడెంట్స్ని కూడా మీరు గుర్తు చేసుకుంటారు, హార్ట్ బ్రేకేజెస్ని కూడా గుర్తు చేసుకుంటారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సమ్టైమ్స్ అంటే రోజంతా గుర్తు చేసుకోకపోవచ్చు, మీరు అలోన్గా ఉన్నప్పుడు వాటిని గుర్తు చేసుకుని ఒక బాధ అనేది ఉంటుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఆ పాస్ట్ తాలూకా ఇంపాక్ట్స్ అనేది చెప్తుందండి యూనివర్స్. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే, ఏదైతే మీరు బాధను అనుభవిస్తున్నారో దానికి తెలివిగా ఇప్పుడు మసలుకుంటారంట. అంటే అప్పుడు ఏదైతే మేము పోగొట్టుకున్నామో దానికి కాంపన్సేషన్తో, అంటే దానికి విలువగల ఆ సమయాన్ని కానీ, విలువగల ప్రేమను కానీ, విలువగల అంటే దానికి రెట్టింపైన దాన్ని మేము పొందుతున్నాము, రెట్టింపైన దాన్ని మేము తెలివితేటలతో సాధించుకున్నాము. దానికంటే అంటే ఒక వ్యక్తి చేతిలో మీరు మోసపోయారు, మీ ప్రేమను కానీ మీ యొక్క ఆప్యాయతను కానీ పంచి రిలేషన్షిప్స్లో అయితే, అంతకంటే మంచి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు అని చెప్తుంది యూనివర్స్.
అది అంటే కాంపెన్సేషన్ అంటే ఏంటి, మనం ఏదైతే పోగొట్టుకున్నామో దానికి దాన్ని ఏమంటారో తెలుగులో, మన కాంపెన్సేషన్ చెల్లించాలి అంటే దాన్ని నాకు తెలుగులో వర్డ్ తెలియట్లేదు, అలా అనమాట. అట్లా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు దానికి తగ్గ విలువ గల దాన్ని మనం మళ్ళీ తిరిగి పొందడం, అలా అనమాట. మీకు రాలేని జాబ్ ఏదైతే ఉందో, మిమ్మల్ని లేకపోతే మీరు సాటిస్ఫై అవ్వలేదు ఆ జాబ్లో, మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా వాళ్ళు మీకు సరైన పొజిషన్ ఇవ్వకపోవడం, సరిగా మిమ్మల్ని గౌరవించకపోవడం, ఇట్లాంటివి ఏవైతే చేశారో వాటన్నిటి నుంచి ఆ పెయిన్ ఉంది, మనసులో ఆ బాధ ఉంది, వాటన్నిటి నుంచి బయటపడేలాగా మీకు ఈ రోజులు గడుస్తున్నాయి. అంటే దానికి తగ్గగా మీరు అంతకు రెట్టింపు మీరు మంచినైతే సంపాదించుకోగలిగారు. అంతకంటే హ్యాపీ మూమెంట్స్ని మీరు తెలివితేటలతో, ఇక్కడ వైస్ అని చెప్తుంది, తెలివిగా మీరు స్టెప్ వేశారు కాబట్టి మీకు అంత మంచి జరిగింది అని యూనివర్స్ చెప్తుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి. సో మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్టెడ్ అయితే కనుక సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంకా ఎలా ఉంటారంటేనంట, ఇండిపెండెంట్గా ఉంటారు. ప్రతి నిర్ణయాన్ని కూడా చాలా తెలివిగా ఇక్కడ చెప్పాము ఆల్రెడీ, మనకి కింగ్ పొజిషన్లో మీరు ఉంటారు అని. ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్గా ఉంటారు అండ్ ఏది కూడా రిస్క్ చేసే విధంగా, అంటే ఏది కూడా ఇండిపెండెంట్గా ఉండడం వేరు. అంటే మీరు తెలివిగా మీ యొక్క ఆలోచనలతో మీ మీద మీరు డిపెండ్ అయి ఉంటారు, ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వింటారు, చక్కగా పొలైట్గా ఉంటారు, అందరి దగ్గర వింటారు. కానీ మీ డెసిషన్ అనేది మీకు ఉంటుంది. అండ్ ఏది విషయంలో కూడా రెస్క్యూ, అంటే ఏది కూడా రిస్క్ చేసి ఇది ఇలా చేయాలి, లేకపోతే వాళ్ళని అపోజ్ చేయాలి, లేకపోతే వాళ్ళని తిట్టాలి, లేకపోతే నేను రిస్క్ చేసి ఏదైనా ఒక పనిలో దోకాలి, ఇట్లాంటివి ఏమీ చేయకుండా చాలా క్వైట్గా పొలైట్గా ప్రతి డెసిషన్ని తీసుకుంటూ వెళ్తారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అట్లాంటి చేంజెస్ కూడా మీ లైఫ్లో వస్తాయి అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే మీరు ఈ బిహేవియర్స్ అన్నీ కూడా మీరు మార్చుకోగలుగుతారు, మీ చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, మనం ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఎదురు దెబ్బలు ఒక్కొక్కసారి, అంటే ఎంత ఒక పెద్ద అంతస్తు ఎక్కాలంటే వెంటనే ఎక్కేయం కదండి, ఫాస్ట్గా ఎక్కలేము. ఎక్కుతూ ఉన్నప్పుడు ఏదో ఒక ఆటంకం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిదాన్ని మనం ఫేస్ చేస్తూనే మనం మన యొక్క విజయాలని పొందుతాం. ఇక్కడ మీ పొజిషన్ కూడా అంతే అని చెప్తుంది. మీరు ఎంత పైకి ఎదుగుతున్నప్పుడు మీకు ఏదైనా ముందుగానే తెలిసిపోతుంది, ఏదైనా ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడే మీరు ముందు, ఎందుకంటే పాస్ట్లో మీరు అంత అలర్ట్గా, పాస్ట్లో మీరు ఏదైతే ఫేస్ చేశారో దాంతో మీకు ఎలా ఉందంటేనంట ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేసింది. ఈ టైంలో మీరు ఎలా ఉంటున్నారంటే ప్రతి విషయంలోనూ కూడా డిఫెన్స్ చేసుకోగలుగుతారు. ఏది ముందుగా వస్తుందో దాన్ని డిఫెన్స్ చేస్తారు. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ భద్రతని మీరు ముందుగానే చూసుకోగలుగుతారు. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా, దేనిలోనైనా కూడా ఎలా ఉంటారంటే, ఒక రిలేషన్షిప్స్లో మాట్లాడుకున్నామంటే మీ ముందు మీ యొక్క పార్ట్నర్కి, మీకు మీ సోల్మేట్కి మీకు మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ కానీ ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మీకు ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే పాస్ట్లో దాని తాలూకా ఇంపాక్ట్ మీరు పొందారు కాబట్టి ఇప్పుడు మీరు ఎలా ఉంటారంటే ఇంకా చాలా చాలా అలర్ట్ అయిపోతారు, ఇంకా చాలా చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు, ముందుగానే వచ్చే ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తారు అని చెప్తుంది యూనివర్స్. సో అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి, ఆ విధంగా మీరు చేంజ్ అవుతారు అని చెప్తుంది. ఎవరికైనా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి, మీరు వెళ్ళి కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు కమ్యూనిటీలో జాయిన్ చేస్తుంది. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మీకు నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ వెంటనే వస్తుంది అండ్ మేనిఫెస్టేషన్స్ కూడా వస్తాయి. అండ్ ఎప్పుడైనా నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా దాంట్లో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో జాయిన్ అవ్వడం వల్ల యూజ్ ఉంటుంది, మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే జాయిన్ అవ్వచ్చండి. ఇందులో ఎలా ఉంటుందంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎలా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారో, మీరు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారో, అలాగే ప్రతి విషయంలో కూడా మీరు మీ చుట్టూ ఏం జరుగుతుంది అనే ఒక అబ్జర్వేషన్ కూడా మీకు ఉంటుంది. మీ ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని నుంచి దూరం అయ్యారో, లేకపోతే ఎవరైతే మిమ్మల్ని జాబ్లో బ్లేమ్ చేశారో, మీకు ఒక ఐడెంటిఫికేషన్ లేకుండా మీరు ఎంత చేస్తున్నా ఏదో ఒకటి మీరు ఇంకా మీ దగ్గర నుంచి అది లేదు ఇది లేదు అన్నారు,
వాళ్ళు ఎలా ఉంటారంటే మీ ఎదుగుదలను చూసి ఆపోజిట్ వేలో, అంటే మీకు ఎదురు పడటానికి కూడా, మీకు ఎదురు పడినా కూడా మొహం చాటేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశాము, మీ ఎదుగుదలను చూసి వాళ్ళు ఇప్పుడు బాధపడుతూ ఉంటారండి. అరే నేను ఆ రోజు మిస్టేక్ చేశానా, ఇట్లాగా వీళ్ళకి ఈ విషయం తెలిసిపోయిందా, నేను అలా చేయడం వల్ల వీళ్ళు ఇంకా బాగా పైకి వెళ్ళిపోయారు, మంచిగా ఇదైపోయారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అనే ఒక రియలైజేషన్ అనేది వాళ్ళలో తెలుస్తుంది. మీకు కూడా అది తెలుసు కాబట్టి మీరు వాళ్ళని పట్టించుకోరు. కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీకు మొహం చూపించలేక చాటేస్తూ మీ ముందుకు వచ్చిన తలదించుకుని ఆపోజిట్ వేలో వెళ్ళిపోతుంటారు అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఇంకా ఎలాంటి చేంజెస్ వస్తాయంటే మీరు చక్కగా మీకు ఏదైతే ఎమోషనల్ నీడ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారంటే రిలేషన్షిప్స్లో మంచిగా ఉండగలుగుతారు, కెరియర్లో మంచిగా ఉండగలుగుతారు, బిజినెస్లో మంచిగా ఉండగలుగుతారు. మీకు ఏదైతే హ్యాపీనెస్ కావాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి హ్యాపీనెస్ అనేది మీకు దొరుకుతుంది. చక్కగా మీరు అనుకున్నట్లు మీ యొక్క ప్రతి అడుగు ముందుకు పడుతుంది. దానికి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది యూనివర్స్. సో యూనివర్స్ ఇచ్చే ప్రతి సజెషన్ని కూడా తీసుకోండి. చక్కగా మీరు ప్రతి డెసిషన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీ లైఫ్లో వండర్స్ అయితే చూస్తారండి. అండ్ ఇంకా ఎలా ఉంటారంటేనంట డెసిషన్ మేకింగ్ అప్పుడు చాలా చాలా అలర్ట్గా ఉంటారంట, బ్యాలెన్సింగ్గా ఉంటారంట. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంత అంటే 2 డెసిషన్స్ వచ్చినా మేము ముందుకు నువ్వా నేనా అన్నట్లు ఒక డెసిషన్ వచ్చినప్పుడు కూడా అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా అలాంటి డెసిషన్స్ వస్తాయంట మీ ముందుకి. అంటే ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది కొంచెం మీకు అర్థం కాని విధంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి డెసిషన్స్ వచ్చినప్పుడు కూడా మీ టాలెంట్ ఎలా ఉంటుందంటే చాలా చాలా తెలివిగా వ్యవహరిస్తారంట. డెసిషన్ మేకింగ్లో బ్యాలెన్స్డ్గా ఉంటారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో మీకు మీ లైఫ్లో ఇలాంటి మంచి చేంజెస్ వస్తాయని ఈరోజు రీడింగ్ అయితే యూనివర్స్ మీకు ఇస్తుందండి. రీడింగ్కి కనెక్ట్ అయిన వాళ్ళు నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.